ప్రతి క్షణ ఇకపై దొరికే ప్రతి విషయం సుఖమే ఎలా కట్టాను? పర్ఫెక్ట్గా లేదు. ఇప్పటికైనా నమ్ముతావా నాకు శారీ కట్టడం వచ్చాను? చీర కట్టు తెలిస్తే కట్టుకోవడం చాలా ఈజీ. రేపటి నుంచి పూజ అయిన దగ్గర నుండి నువ్వు చీరలోనే కనిపించాలి. నిజానికి నువ్వు డ్రెస్లో కంటే శారీలోనే అందంగా ఉన్నావు. నిజమా ఆఫీసర్? చీరలో అంత బాగున్నానా? హలో, ఓవర్ ఎగ్జైట్ అవ్వకు. డ్రెస్ కంటే చీరలో బెటర్ అని చెప్తున్నాను అంతే. నువ్వు ఎక్కువ ఊహించుకోకు. అందరూ వెయిట్ చేస్తున్నారు. పద. బాజీ, నువ్వు ఒకసారి బయటికి రా. అనుపమా, అమ్మా, 5 ముత్తైదులైనా పిలిచావా? పూజ అయిన తర్వాత వాయినాలు ఇవ్వాలి కదా. పిలిచానమ్మా, వచ్చేస్తారు. పంతులు గారు ఇంకా రాలేదు. ఒకసారి కబురు చేయాల్సింది. ఆయన వస్తే శౌర్య కళ్యాణీలు ఏమేం సమకూర్చాలో చెప్తారు. కబురు చేశానమ్మా, 5 నిమిషాల్లో ఉంటానని చెప్పారు. కళ్యాణి తయారైందా? అవుతుందమ్మా. ఎక్కువ సంబరపడిపోతూ హడావిడి చేయకపోతే మంచిదేమో. ఎందుకంటే ఈ ఒక్కరోజే నా కొడుకు కళ్యాణి భార్యాభర్తలుగా ఉంటారు. మళ్ళీ రేపటి నుంచి అంతా మామూలే. గోడకు అవతల మీరు, యువతల మేము. ఎవరికి ఎవరితోనూ సంబంధాలుండవు. మీ ముద్దుల మనవరాలు మా ఇంటి పెద్ద పని మనిషి. దమయంతి, అమ్మా నువ్వాగు, నేను మాట్లాడతాను. చూడు దమయంతి, ఈ నోము జరిపించాలనుకుంటుంది మేము మీరు అందరం కలిసి ఉండాలని కాదు. శౌర్యకున్న గండాలు పోవాలని. ఎంత కాదనుకున్నా, పైకెంత కోపం చూపించినా రక్త సంబంధాల్లో ఎక్కడో ఓ చోట ప్రేముంటుంది. ఈ పూజ జరిగే వరకు అందరం కలిసుంటేనే మంచిది. వాయినాలకొచ్చే అతిథులు బయటికెళ్లి రకరకాలుగా మాట్లాడుకుంటారు. అవసరమా చెప్పు? నీ ఇంటి పరువు నువ్వే తీసుకుంటావా? అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం పంతులు గారు. ఈ రోజు జరగాల్సిన నోము గురించి, పూజ గురించి, వాటికి వాళ్ళు సమకూర్చుకోవాల్సిన వాటి గురించి చెప్తే వెళ్ళొస్తారు. అలాగేనమ్మా. శౌర్యబాబు, అమ్మా కళ్యాణి, పూజ జరిపించే దంపతులు మీరే కాబట్టి జాగ్రత్తగా వినండి. మీ పెళ్లి రాహుకాలంలో జరగటం వలన కొన్ని దోషాలు ఏర్పడ్డాయి. అలాగే శౌర్యబాబుకి ప్రాణగండాలు ఉన్నాయి. మీ కుటుంబం ఆనందంగా ఉండడానికి చిత్రగుప్తుని పూజ, నవగ్రహ శాంతి పూజ, గణపతి పూజ కలిపి జరిపిస్తున్నాం. వాటికి కావాల్సినవన్నీ మీరే సిద్ధం చేసుకోవాలి. ఎడ్లు తొక్కని ఒడ్లు, పిడకలు, పుట్టతేనె, నవజాతి పూలు అన్నీ మీరే సమకూర్చుకోవాలి. ఇవన్నీ వీళ్లే తీసుకురావాలా? ఎవ్వరూ సహాయం చేయకూడదా? అయినా పని వాళ్ళకి చెప్తే ఇట్టే తీసుకొచ్చేస్తారు కదా పంతులు గారు. భార్యాభర్తలే కలిసి తీసుకురావాలమ్మా. ఎందుకు వాళ్లే తేవాలి పంతులు గారు? పల్లవి, మన పూర్వీకులు నోములు, పూజలు, వ్రతాలు ఊరికే పెట్టరు. ప్రతిదాని వెనక ఎన్నో ఆలోచనలు, ఉపయోగాలు ఉంటాయి. మన సంస్కృతి అంత గొప్పది కాబట్టి ఇప్పటికీ మన భారతీయులకి, సంస్కృతికి గొప్ప విలువనిస్తారు. ఓ, ఇంతేనా పంతులు గారు?
ఇంకా ఏవైనా ఉన్నాయా? లేకనే ఉన్నాయమ్మా. అవన్నీ తెచ్చి నాకిస్తే నేను పూజకి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటాను. మీరప్పుడు దంపతులకి మంగళ స్నానాలు చేయించి పెళ్లికొడుకు పెళ్లికూతురులా సిద్ధం చేసి పీటల మీద కూర్చోబెట్టాలి. ఏంటి, పెళ్లి కొడుకులాగానా? నెవర్. ఇది మాత్రం నేను చేయను. అవును, నేను మళ్ళీ పెళ్లి కూతురులాగా ఆఫీసర్ పక్కన కూర్చోవాలా? నెవర్. ఇలా నేను కూడా చేయను. పూజలు లేవు, నోములు లేవు. ఏ 2 గంటలు కూర్చోలేవా? నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. శౌర్య, నోము మహా అయితే 2 గంటలే ఉంటుంది కదా. ఈ పూజ ఒకటి కానివ్వు. అమ్మా, అది నా మాట వినరా? సరే. అమ్మా, నోముకి కావలసినవి తెచ్చే ముందు భార్యాభర్తలిద్దరూ ఇంటి గోడ మీద పసుపు కుంకుమలతో కుడి అరచేతితో 7 ముద్రలు వెయ్యాలి. ఎందుకు? మనసా వాచా కర్మణ ఇద్దరూ కలిసి 7 జన్మల్లోనూ తామే భార్యాభర్తలుగా ఉండాలని కోరుకోవడానికి అది ప్రతీక. ఈ జన్మలోనే కళ్యాణిని నా భార్యగా అనుకోవడం లేదు. ఇంకా 7 జన్మలకా? నో వే. నాది సేమ్ ఫీలింగ్ పంతులు గారు. అయ్యో, అలా అనకూడదమ్మా. ఇద్దరూ అలా కోరుకుని ముద్రలు వేస్తేనే ఈ పూజకి తొలి అడుగు పడ్డట్టు. అలా చేయకుండా పూజ చేసినా వ్రత ఫలితం ఉండదమ్మా. అంటే శౌర్యకున్న గండం పోదు అంటారు, అంతే కదా పంతులు గారు? అవునమ్మా. శౌర్య, ఆలోచించకురా. ముందు ఈ జన్మలో మనం బాగుంటే చాలు. 7 జన్మలు ఎవరు చూస్తారు చెప్పు? బాజీ, అమ్మా, పసుపు కుంకుమలో నీళ్లు కలిపి తీసుకురా. అలాగేనమ్మా. పదండమ్మా. పదమ్మా. రండి. కుంకుమ ఆడవారి ఐదోతనానికి ప్రతీక. అది భర్త వల్ల లభిస్తుంది కాబట్టి అబ్బాయి కుంకుమ అరచేతితో అద్దుకుని ముద్ర వెయ్యాలి. పసుపు అంటే మంగళకరం. ఇంట్లో అంతా మంచే జరగాలని కోరుకునే ఆడవారి మనసుకి ప్రతీక. అందుకే అమ్మాయి పసుపుని అరచేతికి అద్దుకుని ముద్ర వెయ్యాలి. ఇరువురు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ముద్ర వేయించాలి. ముందుగా అమ్మాయితో ముద్ర వేయించు బాబు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ తాం అమ్మా, ఇప్పుడు మీరు వేయించండి. రా బాబు. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష
కళ్యాణి పూజకి కావాల్సినవి తీసుకురమ్మా. అలాగే నానమ్మ. పల్లవి, అత్తయ్య. దమయంతి, బాజీ, అమ్మా మీరు కూడా వెళ్ళి సాయం చేయండి. అలాగే. సరే అత్తయ్య. శౌర్య, ఇంకా ఆలోచిస్తావే? వెళ్ళు నాన్న, పంతానికి ఇది సమయం కాదు. వెళ్ళు. పద. వెళ్ళు. అనుపమ, పూజ ఏర్పాట్లు చేద్దాం పద. రండి పంతులు గారు, పదండి. అమ్మా ఇప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? తేనె పూలు అంటే ఓకే, ఎడ్లు తొక్కని ఒడ్లు, ఆవు పేడతో పిడకలు అంటే ఎక్కడ దొరుకుతాయి? ఆవు పేడంటే ఎక్కడైనా దొరుకుతుంది శౌర్య, కానీ ఆ ఎడ్లు తొక్కని వడ్ల గురించే ఆలోచిస్తున్నాను. అమ్మగారు, అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. మన శివపార్వతమ్మ గారు పొద్దునే రాజుగారికి ఫోన్ చేసి ఒడ్లు తీసి పక్కన పెట్టమన్నారు. ఆయన రమ్మన్నారు. అత్తయ్య గారు ఎప్పుడు ఇంతే, బొమ్మరిల్లు ఫాదర్ లాగా అన్నీ ముందే చేసి పెట్టేస్తారు. బాజీ ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఆ ముందుకెళ్ళి కుడివైపుకు తిరిగితే ఆ పక్కనేనండి. రాజుగారు, రాజుగారు, అమ్మగారు మీకు చెప్పారట కదా ఒడ్లు కావాలని. అవును బాజీ. నమస్కారం అండి. నమస్కారం బాబు. అది నమస్కారం అమ్మా. అమ్మగారు చెప్పారు, అదిగోండి ఒడ్లు, మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. ఎక్కువ అవసరం లేదండి, ఒక 5 కుంచాలు చాలు. అలాగే బాబు. పొద్దున్నే పొలం నుండి వరికంకులు తెప్పించి రాలగొట్టించాను. అమ్మగారు తూర్పారు పట్టించద్దన్నారు, అందుకే పట్టించలేదు. మంచిదండి, పూజ కోసం శౌర్య కళ్యాణిలే తూర్పార పట్టాలని అత్తయ్య గారు చెప్పారు. సరే అమ్మా. అలాగే, నువ్వు పద కళ్యాణి. పిన్ని, తూర్పార పట్టడం అంటే ఏంటి? నాకు పేరు తెలుసు కానీ ప్రాసెస్ ఏమీ తెలీదమ్మా. అత్తయ్య, తూర్పార పట్టడం ఎలా చేయాలో చెప్తే చేసిస్తాను. వడ్లు చాటలో పోసుకొని గాలికి విదిలిస్తూ దుమ్ము ధూళిని చిన్న చిన్న రాళ్ళని వేరు చేయాలి, అంతే. అలా నోటితో చెప్తే అమ్మాయి గారికి ఎలా అర్థమవుతుంది అమ్మగారు? చెప్పడమే చెయ్యాలి బాజీ. ఎవరూ సాయం చేయకూడదని పంతులు గారు చెప్పారు కదా. అవునవును, దంపతులిద్దరూ కలిసే చేయాలి. కళ్యాణి, నేను చెప్తాను, రా చేద్దాం. పట్టుకో, పట్టు, పైకెత్తు. మెల్లగా.